ఎండింగ్ విత్ TION SION. హాయ్ పిల్లలు, ఈ పదం చూడండి. ఆ పదం SECTION. మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, బాబోయ్ ఇంత పెద్ద పదమా అని. పిల్లలు, ఈ పదం చూడడానికి పెద్దదిగా ఉండవచ్చు, కానీ చదివే పద్ధతి చాలా సులువు. పిల్లలు, ఈ పదం TION అక్షరాలతో ముగుస్తుంది. మరియు మనం గుర్తుంచుకోవాలి, TION యొక్క ఉచ్చారణ షన్ అవుతుంది. గమనించండి, TION యొక్క ఉచ్చారణ షన్ అవుతుంది. కాబట్టి మనం ఈ పెద్ద పదం కూడా మనం సులువుగా చదవబోతున్నాం. ఎందుకంటే SAC అనే 3 అక్షరాల ఉచ్చారణ అవుతుంది సెక్. TION యొక్క ఉచ్చారణ అవుతుంది షన్. కాబట్టి SECTION పదం యొక్క ఉచ్చారణ అవుతుంది సెక్షన్, సెక్షన్. తరువాత పదం చూద్దాం. పదం FICTION. గమనించండి, TION యొక్క ఉచ్చారణ అవుతుంది షన్. కాబట్టి FICTION యొక్క ఉచ్చారణ అవుతుంది ఫిక్షన్, ఫిక్షన్. తరువాత పదం చూద్దాం. పదం ACTION. TION యొక్క ఉచ్చారణ అవుతుంది షన్. AC యొక్క ఉచ్చారణ అవుతుంది యాక్. కాబట్టి ACTION యొక్క ఉచ్చారణ అవుతుంది యాక్షన్, యాక్షన్. పిల్లలు, ఎలా అయితే TION యొక్క ఉచ్చారణ షన్ అయ్యిందో, అదేవిధంగా ఎక్కువ పదాల్లో SION యొక్క ఉచ్చారణ కూడా షన్ అవుతుంది. గమనించండి, ఎక్కువ పదాల్లో SION యొక్క ఉచ్చారణ కూడా షన్ అవుతుంది. పదండి కొన్ని పదాలు చూద్దాం. MANSION. మనం నేర్చుకున్నాం SION యొక్క ఉచ్చారణ షన్ అవుతుంది. కాబట్టి MANSION యొక్క ఉచ్చారణ అవుతుంది మ్యాన్షన్, మ్యాన్షన్, మ్యాన్షన్ అనగా కోట. తరువాత పదం చూద్దాం. పదం TENSION. మనం నేర్చుకున్నాం SION యొక్క ఉచ్చారణ షన్ అవుతుంది. TEN యొక్క ఉచ్చారణ అవుతుంది టెన్. కాబట్టి TENSION యొక్క ఉచ్చారణ అవుతుంది టెన్షన్, టెన్షన్, టెన్షన్ అంటే ఒత్తిడి. తరువాత పదం చూద్దాం. పదం PASSION. పిల్లలు, ఈ పదంలో కూడా SION వచ్చింది మరియు SION యొక్క ఉచ్చారణ షన్ అవుతుంది. కాబట్టి PASSION యొక్క ఉచ్చారణ అవుతుంది ఫ్యాషన్, ఫ్యాషన్. వర్డ్స్ ఎండింగ్ విత్ TURE. పిల్లలు, ఈ పదం చూడండి. పదం PICTURE. ఇంత పెద్ద పదం ఎలా చదవాలి అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, కానీ పిల్లలు, ఈ పదం చదవడం చాలా సులువు. ఎందుకంటే ఈ పదం చివరలో TURE వచ్చింది. పిల్లలు గుర్తుంచుకోండి, TURE యొక్క ఉచ్చారణ చర్ అవుతుంది, టురే కాదు. ఉచ్చారణ చర్ అవుతుంది. ఇప్పుడు TURE యొక్క ఉచ్చారణ చర్ అయితే PICTURE యొక్క ఉచ్చారణ అవుతుంది PIC, పిక్. TURE చర్ ఉచ్చారణ అవుతుంది పిక్చర్, పిక్చర్, పిక్చర్ అంటే చిత్రం. తరువాత పదం చూద్దాం. పదం LECTURE. మనం నేర్చుకున్నాం TURE యొక్క ఉచ్చారణ చర్ అవుతుంది. కాబట్టి LECTURE యొక్క ఉచ్చారణ అవుతుంది లెక్చర్, లెక్చర్, లెక్చర్ అంటే ప్రసంగం. తరువాత పదం చూద్దాం. పదం VULTURE. పిల్లలు, ఈ పదంలో కూడా TURE వచ్చింది. మనం నేర్చుకున్నాం TURE యొక్క ఉచ్చారణ అవుతుంది చర్. కాబట్టి ఈ పదం యొక్క ఉచ్చారణ అవుతుంది వల్చర్, వల్చర్, వల్చర్ అంటే రాబందు.